అల్ ఖైదా అనేది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ. లష్కరే తోయిబా ఇది కూడా పెద్ద ఉగ్రవాద సంస్థ. జైషే మహమ్మద్ ఇది కూడా పెద్ద ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు వీటికి అనుబంధ సంస్థలు ది రెసిస్టెంట్ ఫ్రంట్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. ఇప్పుడు అల్ ఖైదాకి మరొక అనుబంధ సంస్థ తయారైంది. జార్ఖండ్కి చెందినటువంటి 30 సంవత్సరాల షమా పర్వీన్ అనే ఒక ఆవిడ బెంగళూరుని కేంద్రంగా చేసుకుంటూ ఒక ఉగ్రవాద సంస్థను నిలుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఈ ఫండింగ్ ద్వారా మొత్తం దేశంలో అల్ ఖైదాలు చెప్పిన విధంగా దేశం మొత్తం మీద కూడా ఉగ్రవాద దాడులు చేయడానికి అందరు ఉగ్రవాదులను కూడా అప్రమత్తం చేసింది. ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్లో వీళ్ళందరూ కూడా చాటింగ్ చేసుకుంటూ మొత్తం ఎక్కడ ఎలాంటి పనులు చేయాలి, ఎక్కడెక్కడ బాంబు దాడులు చేయాలి అనేది అయితే ఇందులోనైతే పూర్తిగా ఒక పథకాన్ని రచించారు. దీన్ని ఒక ప్రత్యేక ఆపరేషన్ ద్వారా కనుగొన్నటువంటి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ క్యాడ్ అయితే వీళ్ళ నలుగురిని పట్టుకోవడం జరిగింది. అల్ ఖైదాకు చెందినటువంటి నలుగురు, నోయిడాలో ఒకరిని, ఢిల్లీలో ఒకరిని, అహ్మదాబాద్లో ఇద్దరిని ఈ అల్ ఖైదా ఉగ్రవాదుల్ని గత వారమే పట్టుకున్నారు. అయితే వీళ్ళకి ప్రధాన సూత్రధారి అయినటువంటి షమా పర్వీన్ని నిన్న బెంగళూరులోనైతే ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే పట్టుకోవడం జరిగింది. దీని గురించి మొత్తం కూపి లాగుతుంటే మొత్తం ఒక పెద్ద డొంకే కదులుతోంది. అంటే ఇది మొత్తం డబ్బంతా ఫండింగ్ అంతా చేసి వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి ముఖ్యంగా పేద ముస్లిం పిల్లల్ని అలాగే ఈ ఉగ్రవాదానికి ఆకర్షితులై భారతదేశంపై ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటారు కదా, అలాంటి వారిని పట్టుకొని ఉగ్రవాదంలోకి అయితే దింపుతున్నారు. వాళ్ళ కుటుంబానికి 1,00,000-2 లక్షల డబ్బులు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్ వీడియోల్లో ఎవరైతే అగ్రెసివ్ గా పోస్టులు పెడతారో, ఉదాహరణకి మనం వీడియోలు చేస్తున్నాం, ఆ కింద మీరు చాలా మంది కరెక్ట్ అన్నా లేకపోతే బాగా చెప్పేవని అంటారు కదా, కానీ కొంతమంది ఒరే వెతవా అంటూ వాళ్ళు ఏదో దేశాన్ని ఏదో ఒకరోజు విచ్ఛిన్నం చేస్తామని లేకపోతే ఏదో ఒకటి తిడుతుంటారు కదా, అలాంటి వారిని వీళ్ళేమొచ్చేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఎంతవరకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది చూసుకొని, అంటే ఇప్పుడు మన సిరాజ్ విజయనగరంలో, అలాగే హైదరాబాద్ లో సలీం, ఈ వీళ్ళు కూడా అదే విధంగా పట్టుకున్నారనమాట. అదే విధంగానే వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదంలోకి వచ్చారు కదా. అదే విధంగా ఈ షమా పర్వీన్ అనే ఆవిడ ఇదైతే మొత్తం ముస్లిం పిల్లల్ని ఉగ్రవాదంలోకి దింపడానికి ప్రణాళికలు రచించింది. ఇందులో హైదరాబాద్ కు చెందినటువంటి వారిని కూడా ఇందులోకి దింపడానికి అయితే చూసింది. దీన్ని ఇప్పుడు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే గుర్తించారు. దీంతో పాటు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ యాప్ సహాయంతోనైతే పట్టుకోవడానికి అయితే అన్ని ప్రణాళికలు రచిస్తున్నారు. మొదట 4 దొరికారు, తర్వాత ఇప్పుడేమొచ్చి షమా పర్వీన్ పట్టుకున్నారు. ఇంకా ఇంకెంతమంది ఉన్నారో చూస్తున్నారు. చూసారా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. పాకిస్తాన్ కంటే దారుణంగా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంటే మనమేమొచ్చేసి ఇంకా భజనలు చేసుకుని కూర్చుంటున్నాం మనం.